కురుషద్స్ ఇన్ఫ్యూషన్ అంటే కురుషద్ అనేటువంటి స్త్రీ మండలి సభ్యురాలికి ఆంతరిక ప్రేరణ కలిగింది. ఇన్ఫ్యూషన్ అంటే జరగబోయే విషయము ఏ కారణము లేకుండా ఇవాళే స్ఫురించడం. నువ్వు వెళ్ళకపోయి రేపు ట్రైన్ యాక్సిడెంట్ అవుద్దట అని చెప్పిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అంటే ట్రైన్ యాక్సిడెంట్ అవుద్దని వీడికి ఎందుకు అనిపించింది అంతే. ఎలా చెప్తూనే ఉంటే నాకేం తెలియదు, ఎందుకు నాకు అలాగ అనిపించింది. అది ఇన్ఫ్యూషన్ అంటే. ఈ అవతారంలో బాబా మానవాళికి ఇవ్వదలుచుకున్న అపురూపమైనటువంటి బహుమానము ఇన్ఫ్యూషన్ అని డాన్ ఈ స్టీవెన్స్ గాడ్ స్పీక్స్ మనకి అందజేసినటువంటి మహాప్రేమికుడు. అతను ఆ ఇన్ఫ్యూషన్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ప్రపంచం అంతా తిరిగి వర్క్షాపులు పెట్టాడు ఇన్ఫ్యూషన్ మీద. బాబా మానవాళికి ఇవ్వదలుచుకున్న ఇన్ఫ్యూషన్ అని. ఇన్ఫ్యూషన్ అంటే అకారణముగా ఈశ్వరీయ ప్రేరేపిత జ్ఞానం అన్నమాట. కారణమే ఉండదు. ఇది ఎలా చెప్తున్నాం అంటే లోపల నుంచి వస్తుంది. అది ఈశ్వరుడు ప్రేరేపించినటువంటి విషయం అనమాట. అది తెలిసిపోతూ ఉంటుంది. అలాగా కురుషద్కి జరగబోయే విషయం ముందుగా స్ఫురణకు వచ్చిందట. అదేమిటో తెలుసుకుందాం. డ్యూరింగ్ ద 1960s, Believed Baba would go every summer to Guru Prasad, Pune. 1960 లగాయతు 69 వరకు ఇంచుమించు ఆ 10 సంవత్సరములు కూడా బాబా వేసవి విడిది కోసము మీకు మార్చి నుంచి జూన్ వరకు సుమారు 3 నెలలు ప్రతి సంవత్సరము పూనా వచ్చేసేవారు. పూనాలో బరుడు మహారాణి ఆవిడ సొంత బంగ్లా అయినటువంటి గురుప్రసాద్ ఆ బంగ్లాని బాబా యొక్క అధీనంలో ఉంచుతూ ఉండేది. హాయిగా తన మొత్తం సకల సపరివార సమేతంగా వీళ్ళందరినీ తీసుకొని బాబా మండలితో సహా అక్కడికి వెళ్ళి 3 నెలలు అక్కడ ఉండేవారు. ఇట్ వాజ్ లిటరల్లీ ఎ ఫీస్ట్ ఫర్ హిజ్ లవర్స్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఫార్ హీ వుడ్ ఓపెన్ ది ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హిజ్ లవ్. ఇక ప్రపంచంలో నివసించేటువంటి బాబా ప్రేమికులకు అది ఒక మహాప్రసాదంలాగా ఉండేది ఆ 3 నెలలు. ఎందుకని మెహరాజ్ జాతరలో బాబా రాకూడదు, ఏకాంతంలో ఉన్నారు. ఎవడైనా సరే బాబా నేను రావచ్చు అంటే వచ్చి, కానీ ఈ 3 నెలలు ఆయన గేట్లు ఓపెన్ చేసేసేవాడు. ఎవడొచ్చినా సరే రమ్మనండి, పర్వాలేదు, వచ్చి దర్శనం చేసుకుపోమనండి అనేవారు. ఇక అందరికీ ఆ ప్రేమ గేట్లు తెరిచేసినంత ఆనందంగా వాళ్ళకి ఉంటూ ఉండేది. ద డివైన్ రేడియన్స్ దట్ పెర్మియేటెడ్ ది అట్మాస్ఫియర్ ఆఫ్ గురు ప్రసాద్ సోక్డ్ ఎవ్రీ లవర్స్ హార్ట్. మొత్తం ఆ గురుప్రసాద్ ప్రాంగణం అంతా ఆయన దివ్య ప్రేమతో వెలిగిపోతూ ఉండేది. అందులో అడుగుపెట్టిన ప్రతివాడు కూడా ఆయన యొక్క ప్రేమ ఆ వెలుగులో తడిసి ముద్దయిపోయేవాడు. ఆ ప్రభావాన్ని ఎవడూ తప్పించుకోలేకపోయేవాడు. అంత మురిసిపోతూ ఉండేవారు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ. కుర్షద్ హూ లివ్డ్ ఇన్ ది వరల్డ్ అండర్ బాబాస్ ఆర్డర్స్ వుడ్ బి ఇన్వైటెడ్ బై బాబా టు లివ్ విత్ ది విమెన్. ఈ కుర్షద్ అని ఆవిడ కూడా మనకు తెలిసినప్పుడు స్త్రీ మండలిలోనే ఉంటూ ఉంది, కానీ అప్పటికి బొంబాయిలో ఉంటూ ఉండేది. ఎక్కడో బాబా కొన్ని ఆర్డర్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆర్డర్లు వేసేవారు కదా, అలాగా ఎక్కడో ఆవిడ జీవితం గడుపుతూ ఉండేది. కానీ బాబా మాత్రం ఈవిడికి ఒక పర్మిషన్ పంపించేవారు, నువ్వు రావచ్చోయ్ అంటే. స్త్రీ మండలితో పాటు ఆ 3 నెలలు గడపడానికి ఆవిడకు ఒక మహత్తరమైన అవకాశం దొరుకుతూ ఉండేది. బాబా షవర్డ్ హిజ్ లవ్ ఇయర్స్ ఆఫ్టర్ ఇయర్ అంటిల్ హిజ్ ఫైనల్ గురుప్రసాద్ స్టే. ఆయన చివరి సంవత్సరం గురుప్రసాద్లో ఉండే వరకు కూడా ఆ ప్రేమ ఉధృతిని అలాగా కొనసాగిస్తూనే ఉండేవారు. గురుప్రసాద్లో వచ్చిన వాళ్ళు మాత్రం ఇక అది అందుకుంటూ ఉండేవారు. డ్యూరింగ్ దిస్ స్టే హీ డిడ్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ హిజ్ లవర్స్ ఇన్ ద వరల్డ్ టు విజిట్ యాజ్ ఎ నార్మల్ డిడ్. కానీ ఆఖరిసారి ఆయన గురుప్రసాద్లో మకా ఉన్న సందర్భం మాత్రం అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ముందు సంవత్సరాల వరకు అందరినీ పర్మిషన్ ఇచ్చినట్టుగా ఇవ్వలేదు. బాబా హ్యాడ్ ఇంటెన్సిఫైడ్ హిజ్ యూనివర్సల్ వర్క్ ఫర్ విచ్ హీ విష్డ్ టు బి ఇన్ సెక్లూషన్. నేను నా విశ్వ కార్యక్రమం ఇంకా మిగిలిందిరా నాయన, దానికోసం ఏకాంతవాసం తప్పనిసరి, అంచేత అందరూ రావడానికి అనుమతి లేదు, నా విశ్వ కార్యక్రమం ముగించవలసి ఉన్నది అని చెప్పారు బాబా. ఈవెన్ హీజ్ మండలి వర్ ప్లేస్డ్ అండర్ స్ట్రిక్ట్ అండ్ సివియర్ రెస్ట్రిక్షన్స్. స్వయంగా ఆయన మండలి వాళ్ళకే చాలా కఠినాతి కఠినమైన షరతులు ఉండేవి. అది వాడు 7ంటికి చూడాలి, నన్ను పలానా వాళ్ళు చూడకూడదు, నేను బయటకు వస్తేనే నాతో మాట్లాడాలి, లేకపోతే నా దగ్గరికి రాకూడదు, ఇలాగ షరతులు ఉండేవి. కుర్షద్ వాజ్ ఇన్వైటెడ్ ఫర్ ద స్టే.
బట్ ఓన్లీ ఆన్ ది కండిషన్ దట్ షీ మస్ట్ అగ్రీ టు ఫాలో ఆల్ దీస్ రెస్ట్రిక్షన్స్. కురుషత్కి పర్మిషన్ లెటర్ పంపించు బాబా ఇలా చెప్పారు, నీకు ఆ 3 నెలలు ఉండడానికి అనుమతి ఉంది. అయినా మండలి వాళ్ళందరికీ ఏ షరతులైతే నియమాలైతే వర్తిస్తాయో వాటికి లోబడి నీవు ఉంటేనే నీకు అనుమతి ఉన్నది, సిద్ధమైతే నువ్వు రావచ్చు అని కురుషత్కి పంపించారు. వెన్ కురుషత్ was living there, she got the first inkling that Baba would soon drop his body. ఆ 3 నెలల్లో కురుషత్ ఉంటూ ఉండగా అకస్మాత్తుగా ఆవిడికి ఒక ఇంట్యూషన్ లోపల నుంచి వచ్చింది. అమ్మో, బాబా తొందరలో శరీరం వదిలేసేటువంటి రోజు వచ్చేస్తుంది, దానికి చకచక ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్న దాఖలాలు నేను గమనించాను అనేటువంటి ఒక ఆ స్పృహ ఆవిడకి కలిగి, బీయింగ్ వెరీ ఇంట్యూజివ్, ఆవిడ ముందే పసిగట్టేస్తూ ఉంటుంది. కుక్క చూడండి ఎలా పసిగట్టేస్తూ ఉంటుందో, మిగిలిన వాళ్ళందరికీ తెలిసే ముందే దానికి తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆవిడకి అలవాటు ఉండేది ముందు డౌటు. షీ నోటీస్డ్ సంథింగ్ వెరీ అన్యూజువల్ దట్ బాబా డిడ్. అమ్మో, బాబా ఇది వరకులాగా లేడు సుమా, ఆయన చేతల్లో తేడా కనపడుతోంది, నాకు ఏదో విశేషం ఉన్నది అని ఆవిడ పసిగట్టింది. ఆవిడ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎపిసోడ్ ఇన్ కుర్షత్ ఓన్ వర్డ్స్ విచ్ హెవ్ బీన్ రికార్డెడ్. రుస్తం అంటున్నాడు, కుర్షత్ ఆ విషయాన్ని స్వయంగా చెప్పగా నేను రికార్డ్ చేశాను ఆ మాటలు, ఆవిడ మాటల్లోనే మీకు ఆ విషయం చెబుతాను. కుర్షతే ఇప్పుడు మాట్లాడుతోంది. బాబా ఆస్క్డ్ us the women మండలి టు గో అవుట్ షాపింగ్. మమ్మల్ని అందరినీ పిలిచాడు బాబా ఒకరోజు, స్త్రీలు అందరూ వచ్చారు. వెళ్ళి పూనాలో వెళ్ళి మీకు ఏం కావాల్స్తే కొనుక్కోండి, షాపులు అవి తిరగండి, వెళ్ళండి అన్నాడు. బాబా యూజువల్లీ ఆస్క్డ్ us టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ గురు ప్రసాద్ స్టే టు గో షాపింగ్ ఫర్ ఎసెన్షియల్ ఐటమ్స్ విచ్ వీ నీడెడ్. ఇదివరకు సంవత్సరాల్లో అయితే మేము ఇక 2 రోజుల్లో 3 రోజుల్లో వెళ్ళిపోతాం మేరాజాద్ అనగా, అప్పుడు మీకు మేరాజాద్లో ఏమేం కావాలో అవన్నీ కొనేసుకోండి, పోండి బజార్కి, మీకు కావాల్సిన అవసరాలన్నీ కొని తెచ్చుకోండి అనేవారు ఇదివరకు సంవత్సరాల్లో అయితే. హీ టోల్డ్ దిస్ టు మీ టు, నాకు కూడా ఇదే విషయం చెప్పేవారు బాబా. హవెవర్ హీ కాల్డ్ మీ అసైడ్ అని సార్, కానీ ఈసారి నన్ను పక్కకు పిలిచి ఇలా చెప్పారు బాబా, పే అటెన్షన్ టు వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను చెప్పబోయే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను, శ్రద్ధగా విను. వెన్ యు ఆర్ ఆల్ షాపింగ్ ఐ వాంట్ యూ టు పే అటెన్షన్ టు మెహరా. మీరంతా ఎవడు గొడవలు ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్ళారంటే మనం ఊహించవచ్చు, ఇంకా మునిగిపోతారు, ప్రపంచం ఏమైందో కూడా తెలియదు. మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సిటీల్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఏంటంటే వాళ్ళ అమ్మ షాపులో ఉందన్నమాట, మర్చిపోతారు వాళ్ళ పిల్లల్ని. ఈ పిల్లలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళు అలా మునిగిపోయి ఉంటారు. అందుకని బాబా చెప్తున్నారు, నీ దృష్టి మాత్రం సదా మెహరా మీద లగ్నం చేసి ఉండాలి, ఆ షాపింగ్ జరుగుతున్నసేపు నా మాట గుర్తుపెట్టుకో అన్నారు బాబా. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ దట్ షీ లైక్స్ దెన్ యూ మస్ట్ ప్రెషర్ హెర్ టు బై ఇట్. ఆవిడకి ఏదైనా నచ్చిందనుకో, ఇప్పుడు చూస్తూ ఉన్నాం అనుకుంటాం కదా, భలేగా ఉంది ఈ బ్లౌజు, భలేగా ఉంది ఈ వస్తువు అని అంటాం కదా. మెహరా అలాగ అందనుకో, ఆవిడ కొనే వరకు నువ్వు సతాయించాలి ఆవిడని, ఎలాగైనా సరే ఆవిడ కొనేసేలాగు నువ్వు ఒత్తిడి తీసుకురావాలి. నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నా మాటలు. డూ నాట్ వరీ అబౌట్ ద కాస్ట్. అది ఎంత ఖరీదైతే అవనే నీకు అనవసరం, అది ఎందుకులే మెహరా అని నువ్వు అనకూడదు. ఇది నా ఆర్డర్, నేను చెప్తున్నాను. నో మ్యాటర్ హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ మేక్ హర్ బై. అది ఎంత ఖరీదైందైనా సరే ఎలాగోలాగా ఆవిడ కొనేసేలాగా నువ్వు చూడాలి, అది నేను నీకు ఇస్తున్న ఆర్డర్. బాబా న్యూ దట్ మెహ్రా అండ్ ఐ వర్ ఫాస్ట్ ఫ్రెండ్స్ సిన్స్ చైల్డ్హుడ్ అండ్ మెహ్రా వుడ్ ఆఫెన్ లిసన్ టు మీ. ఎందుకు నాకు చెప్పాడు మెహ్రా గురించి అనుకుంటున్నారేమో మీరు. బాబాకి ఈ విషయం తెలుసు, చిన్నతనం నుండి నేను మెహ్రా బాల్యమిత్రులం. మేము బాగా చనువు ఉన్నది ఎవరికయ్యా మెహ్రాతో అంటే నాకే. అంచేత నేను ఏదైనా చెప్పాలంటే మెహ్రా తప్పనిసరిగా వింటుంది ఆవిడ. అలా చేయకు మెహ్రా అంటే తప్పకుండా వింటుంది ఆవిడ. అందుకని నాకు చెప్తున్నారు, నువ్వు బలవంతం పెట్టి కొనిపించాలి, నువ్వు చెప్తే తప్పకుండా కొంటుంది ఆవిడ అని నాకు చెప్పారు. దెన్ బాబా టోల్డ్ మీ ఐ వాంట్ టు గివ్ మెహ్రా సంథింగ్. ఎందుకు అనుకుంటున్నావేమో నువ్వు, ఏదో
ఏదో ఒకటి మెహరాకి ఇవ్వాలి అని నాకు కోరిక, నాకు అనిపిస్తూ ఉంది, ఇవ్వాలి ఈసారి మెహరాకి ఏదో ఒకటి. ఈ గెస్చర్డ్ అండ్ సెడ్, బాబా సౌంజ్ఞలు చేసి చెప్పారట, ఇలా 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 సౌంజ్ఞలు చేసి చెప్పారట. సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను మెహరాకి ఈసారి, కుట్టు మిషన్ సౌంజ్ఞ చేసి చెప్పారట. అంటే కుట్టు మిషన్ మనం ఇలా ఇలా సౌండ్ చెప్తాం కదా, ఇలాగ అది చక్రం తిప్పుతున్నట్టు ఏదో కాళ్ళు ఆడించినట్టు బాబా సౌంజ్ఞలు చేసి చెప్పారట. ఐ మిస్అండర్స్టూడ్ బాబా గెస్చర్, నాకు అర్థం లేదు బాబా సౌంజ్ఞలు, ఎందుకంటే అందరికీ అర్థం కావు, మనీకి రిచ్కి వాళ్ళకి తెలిసినట్టుగా అందరికీ తెలియవు, నాకు అర్థం కాలేదు. ఐ థాట్ హీ వాజ్ సేయింగ్ మూవీస్, ఓహో సినిమాకి వెళ్ళమంటున్నాడేమో బాబా, మేరాన్ని సినిమాకి తీసుకెళ్ళమంటున్నారేమో అనుకున్నాను నేను. ఆల్దో ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ దెన్, ఐ జస్ట్ నాటెడ్ అండ్ అగ్రీ టు డూ వాట్ బాబా ఆస్క్డ్ మీ టు డూ. నాకు అర్థం కాలేదు ఏంటో, కానీ అలాగే బాబా అలాగే బాబా అని బుర్ర ఆడించేసి అక్కడి నుంచి వచ్చేసాను బయటికి. లేటర్ వెన్ వీ వర్ షాపింగ్ ఐ రియలైజ్డ్ దట్ బాబా వాజ్ రిఫరింగ్ టు ఏ సూయింగ్ మెషిన్. షాప్కి వెళ్ళిపోయాం, షాపుల్లో అవి ఇవి చూస్తున్నాం, అప్పుడు అమ్మో బాబా సూయింగ్ మెషిన్ చెప్పాడు, ఇప్పుడు నాకు అర్థమైంది అనిపించింది. అప్పుడు హీ వాంటెడ్ టు గివ్ మెహరా ఏ సూయింగ్ మెషిన్, అంటే బాబాకు కోరిక ఏంటి, ఒక కొత్త సూయింగ్ మెషిన్ కొని బహుమతిగా మెహరాకి ఇవ్వదలిచాడు ఆయన అని అర్థమైంది. యాజ్ ఐ రియలైజ్డ్ దిస్, ఇది నాకు ఆ షాపులో ఉండగా వెలిగింది, అప్పటికి అర్థమైంది నాకు. ఇట్ అక్కర్డ్ టు మీ దట్ బాబా వాజ్ గివింగ్ మెహరా హిస్ పార్టింగ్ గిఫ్ట్. వెంటనే అమ్మో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన, ఇప్పుడు సడన్గా ఎందుకు వచ్చింది అంటే, ఈయన కానీ చాప చుట్టేస్తాడా వెళ్ళిపోతాడా, ఆ వెళ్ళిపోయేటప్పుడు చిట్ట చివరి బహుమానంగా ఆయన ఇవ్వదలుచుకున్నాడా అని ఆలోచన నా బుర్రలో ప్రవేశించింది. ఎందుకు ఇవ్వాలి, వెళ్ళిపోయేటప్పుడే కదా ఏమైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు, ఏం కారణం లేకుండా ఎందుకు ఇచ్చేస్తున్నాడు ఈయనేమన్నా వెళ్ళిపోతాడా అని నాకు అనుమానం వచ్చింది. ద టోన్ ఇన్ విచ్ బాబా హెడ్ సెట్ టు మీ ఐ వాంట్ టు గివ్ మేరా ఏ సూయింగ్ మెషిన్ హెడ్ ఎ సెన్స్ ఆఫ్ పార్టింగ్ టు ఇట్. బాబా చెప్పిన ఆ సౌజ్ఞ చేసిన విధానం కూడా ఆయన ఎలా చెప్పాడంటే, మెహరాకి ఎలాగైనా ఆ బహుమానం ఇవ్వాలి సుమా అని చెప్పారు. అంటే ఇంకా నేను ఉండను కదా ఇవ్వడానికి తర్వాత అనేటువంటి ఆ భావము ఆయన మొహంలో కనపడింది నాకు. ఇన్ మై హార్ట్ ఐ ఫెల్ట్ దట్ బాబా వాజ్ గోయింగ్ టు డ్రాప్ హిస్ బాడీ సూన్ అండ్ హీ వాజ్ గివింగ్ మేరా ఎ గిఫ్ట్ టు రిమెంబర్ హిమ్ వెన్ హీ వాజ్ నో మోర్. నా హృదయం చెప్పేసింది, బాబా గ్యారంటీగా ఆయన ప్లాన్ తయారు చేసేసుకున్నాడు, ఆయన దేహాన్ని విడిచిపెట్టేస్తాడు, కానీ ఆయన లేనటువంటి పరిస్థితిని తట్టుకోవడానికి కాను ఒక బహుమతిని మెహరాకు చివరిసారిగా ఇచ్చి ఆయన లేనప్పుడు దీన్ని తలుచుకొని ఆయన హాజరును పొందడానికి ఆయన చకచక ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు అని నా హృదయం చెప్పి ఐ బిగాన్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ డౌట్స్. నా బుర్ర చురుగ్గా పనిచేయడం మొదలెట్టింది, చాలా డౌట్లు వచ్చేస్తున్నాయి నా బుర్రలో, ఇంకా 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 డౌట్లు వస్తూ ఉన్నాయి. సో ఆఫ్టర్ 2 or 3 days ఐ అప్రోచ్డ్ బాబా అండ్ ఆస్క్డ్ హిమ్. 2-3 రోజులైంది, నిమ్మరగా ఓ రోజు బాబా దగ్గరికి చేరేసి ఇలా అడిగాను, బాబా ఆర్ యూ గోయింగ్ టు డ్రాప్ యువర్ బాడీ సూన్? అంటే ఎంత చనువో చూడండి, బాబాను డైరెక్ట్గా అడిగేసింది ఆవిడ, బాబా నువ్వు తొందరలో నీ దేహాన్ని వదిలేస్తున్నావు అవునా అని అడిగాను. ద వే యూ టాక్డ్ అబౌట్ గివింగ్ ఎ గిఫ్ట్ టు మెహరా మేడ్ మీ థింక్ సో. ఎందుకు ఇలాగ అడుగుతున్నాను అనుకుంటున్నావా, ఆ మెహరాకి బహుమానం ఇవ్వడం గురించి నాకు చెప్పేవే, నువ్వు చెప్పేటువంటి ఆ పందా చూస్తే నాకు ఈ అనుమానం వచ్చి అడుగుతాను. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఆస్క్ డాక్టర్ గోహర్ టు గివ్ బోత్ మెహరా అండ్ మీ ఎన్ ఇంజెక్షన్ అండ్ పుట్ అస్ టు స్లీప్. ఒకవేళ అదే నిజమైతే నీ ప్రణాళిక, గోహర్కి చెప్పి నాకు ఒక పాయిజన్ ఇంజెక్షను మెహరాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి శాశ్వతంగా మేము పడుకుని ఉండిపోయేలాగా సాయం చేయం. వీ టూ వుడ్ లైక్ టు డ్రాప్ అవర్ బాడీస్ అలాంగ్ విత్ యూ. ఎందుకంటే నీతో పాటు మేము కూడా దేహము చాలించడమే అది ధర్మంగా ఉంటుంది కదా. ఆఫ్టర్ యు ఆర్ గాన్ వీ హ్యావ్ నో డిజైర్ టు కంటిన్యూ లివింగ్.
నీవే వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక్క క్షణము కూడా జీవించి ఉండడానికి ఇష్టం ఉంటుందా? జస్ట్ ఫర్ ఎ బ్రీఫ్ సెకండ్ బాబా వాజ్ వెరీ క్వైట్ అండ్ సీరియస్. ఒక్క క్షణం పాటు బాబా చాలా గంభీరంగా మారిపోయారు, నిశ్శబ్దంగా ఉన్నారు. చాలా అస్సలు మొహంలో ఏ భావం. బాబా గంభీరం అంటే ఆ ఫోటోలో చూస్తేనే మనం తట్టుకోలేం. మొత్తం ప్రపంచం అంతా ఆయన లోపలికి ముడుచుకుపోయినంతలా అయిపోతాడు ఆయన. అండ్ దెన్ సడన్లీ ఈ చేంజ్ ది టాపిక్. ఒక క్షణం అవగానే ఈ ప్రస్తావన మొత్తం మాట మార్చేశారు. యు ఆర్ టోటల్లీ క్రేజీ. నీకు అన్ని పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఐ స్టిల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ టు లివ్. ఇంకా ఓల్డ్ జీవితం ఉంది నాకు. ఇంకా అంత తొందరగా వెళ్ళిపోవడానికి నాకెక్కడ కుదురు. పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ టు మీ ఇన్ లార్జ్ నెంబర్. వేలకు వేలు జనం వచ్చి నా దర్శనానికి రావాల్సి ఉంది. మరి అంత తొందరగా నేను ఖాళీ చేసేయడానికి ఎలా వీలవుతుంది? ఐ స్టిల్ హ్యావ్ టు బ్రేక్ మై సైలెన్స్. నా మౌనాన్ని కూడా ఇంకా విరమించాలి కదా. దెర్ ఈజ్ సో మచ్ దట్ ఐ స్టిల్ హ్యావ్ టు. ఇంకా బోలెడు పని ఉంది నాకు చేయడానికి. వెరీ ది క్వశ్చన్ ఆఫ్ మై డ్రాపింగ్ మై బాడీ నౌ. ఇప్పుడే ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నా బాడీని ఇప్పుడే వదిలేసే పరిస్థితి ఎక్కడుంది? అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవకాశమే లేదు కదా దానికి. సో డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఆల్ దిస్. నీ బుర్రలో ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని పాడు చేసుకోకు నీ బుర్ర అనేసారు. ఐ బిలీవ్డ్ బాబా. నేను ఎర్రిదాని కదా, బాబాని నమ్మాను. ఓహో, నేనే అనవసరంగా వంకరగా ఆలోచన చేశాను. ఇదంతా ఆయన చెప్పిందే కరెక్ట్ అని నమ్మాను ఆయన్ని. ఇన్ఫ్యాక్ట్ when I first heard the news of Baba dropping his body, I do not believe it because of what Baba had told me in Guru Prasad. మొట్టమొదట కౌరు వచ్చింది నాకు. బాబా శరీరం వదిలేశాడు. ఎవరు చెప్పాడు? నేను నమ్మను. బాబా చెప్పాడు నాకు గురుప్రసాదులు, ఇంకా బోళ్ళు పని ఉంది, ఇప్పుడెప్పుడే ఎక్కడ ఉందని. ఇది నమ్మనకు వీల్లేదు సుమా, జాగ్రత్త చెక్ చేసుకుని చెప్పండి ఇలాంటి వార్తలు అని నేనే దాన్ని రెట్టించాను. బాబా డిడ్ నాట్ లై టు మీ బికాజ్ హిజ్ వర్క్ హీ స్టిల్ డూయింగ్. అంటే బాబా అబద్ధం ఆడాడని మీరు అనుకుంటున్నారేమో. ఆయనకి బోలెడు పని ఉంది, ఆ పని ఎప్పటికీ ఇంకా చేసుకుంటూనే ఉన్నారు ఆయన. ఆయనకి దేహముతో అవసరం లేదు పని చేయడానికి. దేహం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆయన పని ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దట్ ఈజ్ వై లవర్స్ ఆర్ కమింగ్ ఇన్ లార్జ్ నెంబర్. వేలకు వేలు లక్షలు తండోపతండాల కింద ఎందుకు తరలి వస్తున్నారు? ఆయన పని ఆ భాగంగానే, ఆయన పనిలో భాగంగానే వస్తూ ఉన్నారు. హవెవర్ హీ మిస్లెడ్ మీ. కానీ ఆ క్షణంలో మాత్రం నాకు మరుపు కలిగించేశాడు ఆయన, నన్ను దారి మళ్లించేశాడు ఆయన. వై, ఎందుకు అలాగా నన్ను దారి మళ్లించేశాడు ఆయన అనుకుంటున్నారా? జస్ట్ టు రెడ్యూస్ మై పెయిన్ అండ్ సఫరింగ్. నేను తట్టుకోలేను కదా. అవును, నేను వెళ్ళిపోతాను అంటే ఏ అఘాయిత్యమైనా నేను చేసుకుంటూ ఉండునేమో, ఆ బాధను తట్టుకోలేకపోదునేమో. సచ్ ఈజ్ హిజ్ కంపాషన్. అంత ప్రేమ ఆయనకి. మనం గనక మెహరా మెహర్ అనే పుస్తకం ఉంది, దానిలో చాలామంది మండలి సభ్యులకు బాబా ముందుగానే చెప్పేశారు, నేను శరీరం విడిచిపెట్టేస్తాను, దాన్ని కొన్ని ఏర్పాట్లు చెయ్యాలి, కానీ మెహరాకి మాత్రం ఎప్పుడు చెప్పొద్దు అని అందులో రాసేవారు. పిఎన్సి అంటే ఆ కవర్ మీద ప్రైవేట్ అండ్ కాన్ఫిడెన్షియల్ అని రాస్తే అది చాలా జాగ్రత్తగా చదువుకుని చింపేయాలన్నమాట, దాచేయాలి, లేకపోతే బయట ఎక్కడ కనపడకూడదు. అలాంటి ఉత్తరాల్లో ఈ విషయాలు చెబుతూ ఉండేవారు బాబా. ఎందుకని మెహరా తట్టుకోలేదు. అలా చెప్పకుండా వెళ్ళిపోతేనే ఆవిడ కొన్ని సంవత్సరాలు పట్టింది మామూలు మనిషి అయి మనతో మాట్లాడడానికి.